బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో ఓటు వేసిన వారిని ఏపీలో ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి విజ్ఞప్తి చేశారు మంత్రులు. సీఈఓ మీనాను కలిసిన మంత్రులు జోగి రమేష్, చెల్లిపోయిన వేణుగోపాల్ తదితరులు ఈ మేరకు వినతి పత్రం ఇచ్చారు. హైదరాబాద్ లో ఏపీకి చెందిన వారి ఓట్లు 4 లక్షలకు పైగానే ఉన్నాయని, వాటి ఆధారాలతో సహా ఇచ్చామన్నారు మంత్రులు. డబుల్ ఎంట్రీలు తొలగించాలని, దేశంలో ఒకే ఒక చోట ఓటు ఉండాలి అనేది వైసీపీ విధానమని స్పష్టం చేశారు. ఈరోజు ఆధారాలతో సహా సుమారుగా 4,30,000 ఓట్లు డూప్లికేట్స్, అంటే హైదరాబాద్లో ఓటు ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు ఉండదాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాం. దీన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయమని, తద్వారా డబుల్ ఎంట్రీల్ని తొలగించమని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతున్నదే, ప్రజాస్వామ్యంలో, మన రాజ్యాంగంలో, భారతదేశంలో ఒకే చోట ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఓటు హక్కు ఉండాలి అనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం. ఈరోజు ఆధారాలతో సహా సుమారుగా 4,30,000 ఓట్లు డూప్లికేట్స్, అంటే హైదరాబాద్లో ఓటు ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు ఉండదాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాం. దీన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయమని, తద్వారా డబుల్ ఎంట్రీల్ని తొలగించమని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతున్నదే, ప్రజాస్వామ్యంలో, మన రాజ్యాంగంలో, భారతదేశంలో ఒకే చోట ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఓటు హక్కు ఉండాలి అనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒకే ఐడి నెంబర్లో జస్ట్ నేమ్ చేంజ్ చేసినట్టుగా అదే వ్యక్తి 2 చోట్ల 3 చోట్ల ఓట్లు కలిగి ఉన్నారు. ప్రధానంగా ఒక సామాజిక వర్గాలకు సంబంధించిన హైదరాబాద్లో ఓట్లుండి అక్కడ ఓటు హక్కు వినియోగించుకుని మరలా ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నము. ఆ ఓటు ఏదైనా ఒక చోట ఓటు ఉండాలి. మేము గమనించిన విషయాన్ని మీ దృష్టిలో ఉంచాం. ఎన్నికల అధికారికి ఉన్నటువంటి విశేష అధికారాలతో ఎన్నికలు పారదర్శకంగా జరిపించాలనే ప్రధాన లక్ష్యం ఎన్నికల కమిషన్ ఉంది కనుక ఇలా వ్యత్యాసాలను మేము మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాటిని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించమని విషయాన్ని మేము ఎన్నికల అధికారి గారికి తెలియజేశాం.